మెతుషుల కుమారుడైనటువంటి లెమకో గురించి మనం తెలుసుకుందాం. మెతుషుల సుమారు 969 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. అదేవిధంగా మెతుషులాకి లెమకో జన్మించినప్పుడు ఆ లెమకో సుమారు 777 సంవత్సరాలు బ్రతకటాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీరి ఇరువురు కూడా ఫ్లడ్ రాకముందే ఈ లోకంలో చనిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. నోబహు కాలంలో వచ్చినటువంటి ఆ గొప్ప జల ప్రళయాన్ని కానీ మనం చూసినప్పుడు ఆ ప్రళయానికి ముందు వీళ్ళందరూ కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కయ్యూను యొక్క డిసెండెంట్స్ అందరినీ చూసినట్లయితే కయ్యూను డిసెండెంట్స్లో మనము లెమకోను మనం చూసాం. ఆ లెమకోకు 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరు ఆదా, రెండవ భార్య పేరు జిల్లా. వీరిరువురు బిడ్డలు కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనము క్లియర్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆదాకు పుట్టినటువంటి కుమారులలో ఒక కుమారుడు యూబాల్, ఒక కుమారుడు జుబాల్. వీరిరువురు కూడా 2 ప్రత్యేకతలు కలిగి ఉన్నారు. ఒకరేమో ద బెస్ట్ మ్యూజిషియన్గా పిలువబడ్డారు. ఫ్లూటు, అదేవిధంగా సితారా, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడాన్ని మనం చూసాం. అదేవిధంగా మరి మనము జిల్లాకు పుట్టినటువంటి కుమారుని కానీ మనం చూసినట్లయితే తబుల్ ఖైను. ఈయన ఇత్తడి ద్వారా, ఇనుము ద్వారా ఈయన అనేకమైనటువంటి పనిముట్లు తయారు చేయడాన్ని మనం చూసాం.